ఏందమ్మా చిన్నపిల్ల ఏడుస్తా ఉన్నది. ఇంతకంటే చిన్న పిల్లాడు ఉన్నాడు సార్ నాకు మీకు ఫోర్ ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. 5 months బాబు. పడుకుంటున్నారా? పిల్లలు ఏమైనా పడుకుంటున్నారా? పడుకోవడమా సార్, ఉల్లు దోమలు ఉన్నాయి, సరైన వసతి లేదు సార్, బాత్రూమ్లు రెండే ఉన్నాయి సార్. అందరు ఎంతమంది ఉంటున్నారు? ఎంతమందిని మొత్తం 400 మంది దాకా ఉన్నాం సార్ మేము. బాత్రూమ్లు రెండే. రెండే బాత్రూమ్లు ఉన్నాయి. బయటికి వెళ్తే అంటున్నారు మీరు బయటికి రావద్దు, మా వైపు అస్సలు రావద్దు మీరు అనేసి మాట్లాడుతున్నారు సార్. కావాలంటే సాగర్ కాలం ఉంది, ఆడవాళ్ళు వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవ్వండి. ఎలా వెళ్తారు సార్ ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి? ఆడవాళ్ళు అంత జనంలో ఎక్కడ స్నానాలు చేస్తారు చెప్పండి? ఇంత చిన్న పిల్లగాళ్ళతో ఎనర్జీలో వచ్చి చూడండి. నాకు వచ్చి ఏం లేదు ఇక. అసలు ఎక్కడ సార్ వారం అవుతుంది, స్నానం చేయక. వారం అవుతుంది సరైన స్నానాలు లేక, సరైన వసతులు లేక. ఏమైనా మాట్లాడితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మమ్మల్ని కొట్టారు ఈ రోజు మార్నింగ్ 9:30కి సార్. ఇక్కడ పొద్దున మేము ఇక్కడ ధర్నా చేయడానికనే 2 అన్నయ్యలు వచ్చారు కదా సార్, వాళ్ళతో కూర్చుని వాళ్ళు ఏదో మాకు సపోర్ట్గా వచ్చారు. వచ్చినందుకు వాళ్ళని మేము సపోర్ట్ చేస్తున్నానే వాళ్ళని లాక్కొని వెళ్ళారు. వాళ్ళు మా తరపున వచ్చారు సార్, దయచేసి వదలండి అని అన్నందుకు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. ఆడవాళ్ళ పోలీసు వాళ్ళు కూడా కాదు, మగ పోలీసు వాళ్ళు మమ్మల్ని. నా బాబుకి అయితే గీరుకపోయినాయి మొత్తం. అలా చేశారు సార్. పొద్దున 9:30కి రోడ్ల మీద పడుకున్నాం మేము. అలా రచ్చరచ్చ చేశారు. రేపు ఏమంటున్నారు, ఇవాళ ఒక్కరోజు ఓపిక ఉంటే రేపటి నుంచి మిమ్మల్ని రేపు బొచ్చలు మొత్తం తీసి బయట పట్టేస్తాం, ఇవాళ ఉండొద్దు అని అంటున్నారు. ఇవాళ ఒక్కరోజే మీకు, రేపటి నుంచి ఉండొద్దు తీయడానికి మాట్లాడుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎక్కడ వద్దు సార్, మేము ఉన్న చోటే, మేము పోరాడిన చోటే మాకు ఇస్తే అక్కడే ఇస్తే మేము కట్టుకుంటాం సార్. ఇల్లు కట్టుకుంటాము, అదే గుడిసె చేసుకుంటామో మా ఇష్టం. కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి 8-9 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం కదా సార్. ఇంతమైనా ఇది ఉండాలి కదా సార్. అక్కడ నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, వేరే కాడ కట్టిస్తున్నాం అని చెప్పేసి అంటారు. సార్ మాకు ఎక్కడా వద్దు, మేము అక్కడే ఉంటాం. మాకు ఫస్ట్ నుంచి అలా ఎలా ఉన్నాము, కరెంట్ లేకుండా ఉండలేదా సార్? కరెంట్ సంవత్సరం మమ్మల్ని ఏడిపించారు, సంవత్సరం పాటు చిన్నపిల్లలతో కరెంట్ లేకుండా ఉండలేదా సార్? డ్రైనేజీలో అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయా? ఏంటంటే విలువైన భూమి అని మాట్లాడతారు. విలువైన భూమి అయితే ఏంటి సార్, మేము మనుషులం కదా, మేము ఓట్లు వేయట్లేదా? ఓట్లు అప్పుడే మా కాళ్ళు పట్టుకుంటారు, ఇప్పుడే మా జుట్లు పట్టుకుంటారా వచ్చి? మాకు అవసరమే లేదు, మాకు ఎక్కడ ఇవ్వద్దు, మాకు అక్కడే ఇచ్చేదాకా ఎక్కడికి కదలం సార్. మాకు అక్కడే పనితీరు కావచ్చు. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు సార్, ఎవరు మమ్మల్ని సపోర్ట్, వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్లే ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవరు వచ్చారు సార్ మా దగ్గరికి? ఈయన బట్టి రావచ్చు కదా సార్, వచ్చి మరి ఎలా ఉన్నారని చూడొచ్చుగా. ఎంత దూరం ఉంది సార్ వాళ్ళది? అంటే ఎవరైనా మంత్రులు చనిపోతే వాటి సపోర్ట్కి అయితే ఉరుకుతారు, ఇలాంటి పేదలు కనిపించరా సార్ వాళ్ళకి? మాకు ఇక్కడ వద్దు, అందరు వేస్ట్ సార్, వేస్ట్ రాజకీయం. అసలు కాంగ్రెస్ పాలనే మంచిది కాదు సార్, మంచి పాలనే కాదు. మమ్మల్ని మంచి చూసుకున్నామని స్టార్టింగ్లో చెప్పిన ఇదేనా చూసుకోవడం అంటే? ఇలా ఎక్కడికి వచ్చి ఒక్క రోజు ఉండమనండి సార్. అంతా దొంగల రాజ్యం సార్, మంచి రాజ్యమే కాదు, మొత్తం దోపిడీ రాజ్యం ఇది. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యమే. అంతా దోచుకోవడానికే వచ్చారు వాళ్ళు, మమ్మల్ని న్యాయం చేయడానికి రాలేదు, దోచుకోవడం. మాకైతే న్యాయం కావాలి సార్, మేమేమి కోరట్లేదు, మాకు ఉండడానికి చిన్న గుడిసె ఉంటే చాలు. మీరు నిజంగా మీరు ఇల్లు కోల్పోతే నిజంగా మీరు ఏడవట్లేదు, మీరు